యెషయా ద్వారా రాయబడిన మాట ఇది. చూడండి, ఇక్కడ వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా నెరవేర్చబడటం కోసం, ప్రభు ఈ లోకంలో జన్మించడం కోసం చెప్పబడి వచ్చి. చూడండి ఇక్కడ యెషయా గ్రంథము 8వ అధ్యాయము మరి 2వ వచనంలో 9:2 చీకటిలో నడుచు జనులు 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలు నెరవేర్చడం కోసం తూర్పు దేశ జ్ఞానులకి వెలుగుగా, చుక్కగా, నక్షత్రంగా యేసు ప్రభువు వారు దారి చూపిస్తూ వారిని నడిపిస్తా ఉన్నారు. అసలు ఈ తూర్పు దేశం జ్ఞానం వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశాల నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పూర్వత్రాలు ఏంటో పరిశీలించారు. వీళ్ళు ముగ్గురు వ్యక్తులండి. ముగ్గురు వ్యక్తులు కూడా 3 దేశాల నుంచి బయలుదేరి వచ్చారు. 3 దేశాల నుంచి బయలుదేరి వచ్చారు. ఒక అతనేమో ఇరాన్ నుంచి వచ్చాడు, ఒక అతను ఇండియా నుంచి వచ్చాడు, ఒక అతను అరేబియా నుంచి వచ్చాడు. అంటే ఈ ఇరాన్ నుంచి వచ్చిన వ్యక్తి చూడండి, బెల్జియా. ఏం పేరు ఆయన పేరు? బెల్జియా. ఆయన పేరు బెల్జియా. ఈ బెల్జియా అనే అతను పర్షియా ప్రాంతం నుంచి వచ్చాడు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చాడు, అంటే ఇరాన్ దేశం నుంచి వచ్చాడు. ఈయన బంగారం తీసుకొని వచ్చాడు. బంగారం తీసుకొని వచ్చాడు. తర్వాత రెండో ఆయన పేరు జాస్పర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర. తెలుగులో జాస్పర్ అంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఇండియా నుంచి, భారతదేశం నుంచి వచ్చాడు. మూడో ఆయన ఈయన సాంబ్రాన్ని తీసుకొచ్చాడు. మూడో ఆయన బెల్తాజర్. ఈయన అరేబియా దేశం నుంచి వచ్చాడు. గోలంతో వచ్చాడు. ఈయన ముగ్గురు కూడా 3 కనుగోలు తీసుకుని మరి యెరూషలేముకి వచ్చి కలుసుకున్నారు. ముగ్గురు కూడా ఒంటెల మీద ఎక్కి నక్షత్రం దారి చూపిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి యెరూషలేముకి వచ్చి కలుసుకొని, ఊరి బయట కలుసుకొని, ముగ్గురు కూడుకొని రాజు కాడికి వెళ్ళారు. రాజుని విరుదుకాడికి వెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మీరు పరిశీలిస్తూ ఉంటారు, గ్రహిస్తూ ఉంటారు, బాగా వినగాస్తూ ఉంటారు. తెల్లగా పౌర్ణమి రోజు ఆ పండుగ కార్యక్రమాలకి అదే మనసులో కనపడతా ఉంటుంది. కొత్త పాలనకి అదే మనసులో కనపడతా ఉంటుంది. ఆ ముప్పాలలో నడుస్తూ కనపడతా ఉంటుంది. విజయవాడ కనపడతా ఉంటుంది, హైదరాబాద్ కనపడతా ఉంటుంది. అంటే సర్వలోకం మొత్తం కూడా వెలుగుగా ప్రకాశిస్తా ఉంటుంది. అంటే నక్షత్రంగా వెలిసిన యేసు ప్రభువు మరి పర్షియా నుంచి, ఇరాన్ నుంచి కానీ, అలాగే ఇండియా నుంచి కానీ, అలాగే అరేబియా నుంచి కానీ బయలుదేరిన జ్ఞానుడికి ఒక నక్షత్రంగా ఉదయించి దారి చూపుతూ ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చి మరి యెరూషలేము దగ్గరికి ముగ్గురు ఊరు బయట 3 గంటలు కలుసుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను పర్షియా నుంచి వచ్చానండి, ఇరాన్ నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇండియా నుంచి వచ్చానండి. మీరు ఎక్కడి నుంచి? అరేబియా నుంచి వచ్చాను. ముగ్గురు మాట ఎందుకు వచ్చారు? మాకు నక్షత్రము మా జ్ఞాన శాస్త్రం ప్రకారం, కాలజ్ఞానం ప్రకారం పరిశీలించి చూసినట్లయితే మరి లోకరక్షకుడు ఆయన ఈ యొక్క ఆసియా ఖండంలో మధ్యస్థ ప్రాంతంలో నిర్మిస్తాడని చెప్పి మనకు రాయబడి ఉంది. ఆయన రక్తాన్ని చెందిస్తేనే ఈ లోకానికి విమోచన ఉంది, లేకపోతే పాపాలు తొలగిపోవని చెప్పి రాయబడి ఉంది. రక్త ప్రోక్ష చేయండి పరిశుద్ధుడు వచ్చి పాప విమోచన జరగదని చెప్తుంది. ఇవన్నీ మేము వేదాల్లో, గ్రంథాల్లో, శాస్త్రంలో పరిశీలించాం. మరి ఆ సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క శీతాకాలంలో మరి 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు జన్మిస్తారని చెప్పి మేము తెలుసుకొని మరి ఆలోచిస్తూ దేవుడిని స్తుతిస్తూ ఉంటే ఒక నక్షత్రం మాకు కనబడి దారి చూపిస్తూ ఉంది. ఆ నక్షత్రాన్ని పట్టుకొని మేము బయలుదేరి ఈ యొక్క యూదా దేశానికి వచ్చామని చెప్పి మాట్లాడుతున్నాం. చాలామంది కొన్ని విషయాల్లో మ్యాచ్ అవుతామండి. ఎలా మ్యాచ్ అవుతామండి అంటే, ఒక
బంధువులు స్నేహితులు మనం స్వార్థ పుట్టాలు పెట్టినప్పుడు అందరూ వస్తూ ఉంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు చెప్పి కూర్చొని మాట్లాడుకొని కలుసుకొని సంతోషిస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారి జన్మదినం తెలుసుకోవడం కోసం ముగ్గురు జ్ఞానులు బయలుదేరి వాళ్ళ ముగ్గురు మనుషులు కలిసినట్టు విషయం ఒకటే, యేసు ప్రభు చూడటం, స్తుతించడం, ఆరాధించడం, వాయించడం. కాబట్టి ముగ్గురు కూడా బయలుదేరి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయేవాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరైనా ఆశ్చర్యపోయాడు. ఆలోచన కనుక ఆ ముగ్గురు గారు ఆలోచన చేశారు. ఆశ్చర్యపోయారు. నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి. కాబట్టి ఆయన భుజం మీద రాజ్యభారము ఉంది. ఎప్పుడైతే ఈ ముగ్గురు జ్ఞానులు మాట్లాడుతున్నప్పుడు ముగ్గురు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒకే విషయం కోసం ముగ్గురు వివిధ దేశాల నుంచి, దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ ఒంటి మీద ఎక్కి వచ్చారు. ఆ మాట విన్న తర్వాత ఆశ్చర్యంతో సంతోషపడి వారు ముగ్గురు కూడా మరి నక్షత్రం దారి చూపిస్తూ ఉంది. వినండి, అక్కడ నక్షత్రం దారి చూపిస్తూ ఉంది. నక్షత్రం ప్రకారం వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు ఏం చేశారు? రాజుగారి గృహానికి ఎందుకు రాజగృహానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు సరి కూర్చోరు. ఎందుకు రాజగృహానికి వెళ్ళాలి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభులు కాబట్టి రాజగృహంలో నిర్వహిస్తారని చెప్పి ఆలోచన చేసుకుని వెళ్ళారు. కానీ దేవుని చిత్రం ప్రకారం వెళ్ళాలి. దేవుని చిత్రం ఎలా ఉంది? నక్షత్రం దారి చూపిస్తూ ఉంది. ఆ నక్షత్రం ప్రకారం పోతే చూసేవాళ్ళు. కానీ మనం ఒకసారి అనుకుంటా ఉంటాం, రూమ్ వెళ్ళినప్పుడు ఇక్కడ మరి ఒక ఇల్లు కావాలి, నాకు ఆ ఇల్లు తెలియదండి చెప్తారని చెప్పి అడ్రస్ అడుగుతాము. కానీ నీ మనసులో అడ్రస్ చెప్తూనే ఉంటుంది, మనసు ఆత్మ చెప్తూనే ఉంటుంది. అయినా కానీ నీ ఆత్మను నమ్మక పక్క వాళ్ళు, ఇల్లు వారి, పిల్లల వారిని అడుగుతాము. అంటే రూఢిపరచుకోవడం కోసం, రూఢిపరచుకోవడం కోసం. నిజమా? అవునా? కాబట్టి వీళ్ళు కూడా ఆత్మ చెబుతూ ఉంది, నక్షత్రం దారి చూపిస్తూ ఉంది, మరి బెత్లెహేంకి దారి చూపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళు ఏం చేశారంటే రాజుగారి ఇంట్లో వెళ్ళి రాజుగారితో మాట్లాడారు. అయ్యా, యూద రాజుగా పుట్టిన వాడికి ఉన్నాడా? మేము వాటిని పూజించడం కోసం వచ్చాము అని అడిగారు. ఆ రాజు ఏమంటున్నాడు? నేనే రాజు అయితే ఇంకా యూదుల రాజు అని ఆయన ఆలోచించి మరి మనసులో అనుకొని మరి అప్పుడు ఆయన ఏం చేశాడు? రాజులంటే తెలంగా వదిలిపెట్టేవారు కాదు, కూర్చున్నాయా మీతో రాజు మాట్లాడతారని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న శాస్త్రుల్ని, పరిచయాల్ని, మరి సర్దుకేలు మొత్తం చూపించి కూర్చోబెట్టి సంఖ్యాశాస్త్రాన్ని విచారించారు. బైబిల్ని, పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలించి చూశారు. పరిశీలించి చూసినప్పుడు మీకా ద్వారా అలాగే మరి యెషయా ద్వారా మాట్లాడిన మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే యోదయ దేశ బెత్లెహేములో యేసు ప్రభు అని ఆయన పుడతారని చెప్పి బైబిల్లో అదే గ్రంథంలో రాయబడదండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఈ రాజు కూడా మరి ఎలా వచ్చారు మీరు? మీకు ఆనవాళ్ళు ఏంటి? బెత్లెహేములో యేసు ప్రభు పుడతారని చెప్పి మా పుస్తకాలు రాసింది, మా గ్రంథాల్లో రాసింది. మీరు ఎలా వచ్చారని చెప్పి మళ్ళీ అడిగారు. అడిగితే వీళ్ళే ఉన్నారు తెలుసా, మాకు చుక్కను కైకొని వచ్చామని చెప్పి, నక్షత్రాన్ని కైకొని వచ్చామని చెప్పి. అప్పుడు రాజు ఆశ్చర్యం, ప్రపంచ దేశంలో ఉన్న జ్ఞానుడికి ఈ లోక నక్షత్రాన్ని ఆయన ఒక నక్షత్రంగా ఎంచి మరి ఆ నక్షత్రం దారి చూపించుకుంటూ మా దేశాన్ని తీసుకొచ్చిందని చెప్పి ఆశ్చర్యపోయి తర్వాత లోపల ఉంచుకున్నాడు. ఆ రాజు తిరిగితే నా రాజ్యం పోతేమో అని ఆలోచన చేసి మళ్ళా మనసులో అనుకుని వాళ్ళతో మాట్లాడి మీరు ఆ రాజుని చెప్పండి, నాకు చెప్పండి, నేను కూడా వస్తానని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు సరేలాయా చెప్తామని చెప్పి వచ్చారు. బయటకు వచ్చేసరికి వాళ్ళ నక్షత్రం అక్కడే ఉంది. ఎక్కడ ఉంది నక్షత్రం? రాజుగారి గృహం మీద, యెరూషలేములో హేరోదు గారి ఇంటి మీద. వాళ్ళు చూశారు. చూసి అయ్యా మేము వెళ్తారయ్యా, మాకు ఈ నక్షత్రం రాజు చూపించింది, మరి మీకు ఎవరు నాకు చెప్పడం అడ్రస్ అని చెప్పి వీళ్ళు అనుకొని బయలుదేరి ఇక వెళ్తా ఉంటే కరెక్ట్గా ఆ నక్షత్రం ఈ చర్చి దగ్గర వచ్చి అడిగనుకోండి, ఈ చర్చి దగ్గర వచ్చి అడిగనుకోండి, వాళ్ళకి ఆ వెంటనే అక్కడ కట్టేసి వాళ్ళ యొక్క మూటలు తీసుకొని ఆ యొక్క నక్షత్రం యొక్క ఆనవాళ్ళ ప్రకారం లోనకి వచ్చి చూశారు. లోనకి వచ్చి చూస్తే అక్కడ ఏముంది? ఒక చిన్న పాక,
ఒక ఇల్లు ఉంది, ఒక పశువుల పట్టం ఉంది. ఒక పశువుల పట్టణంలో ఆ పక్కన ఆ గేదెలు కానీ ఆవులు కానీ గుడ్లు కానీ కట్ట వేయబడి ఉన్నాయి. ఒక పశువులతో కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వదిలిపెట్టి ఆ గోధుమ గడ్డి పరిచి ఒక పిల్లవాడి పట్టుకు పెట్టి మరి ఉంచారు. ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకోది కాకండి మరి ఇక లూకాసు వార్త చూడండి. ఎప్పుడైతే తూర్పు దేశం జ్ఞానులు బెత్లెహేము చేరుకొని ఆ పశువులతో చూసుకొని వారు మురిసిపోయారు. ముందుగా చూసిన వారి గురించి మాట్లాడుతున్నారు. ముందుగా ఎవరు చూశారంటే చూడండి, ఆ దేశంలో లూకాసు వార్త 8వ వచనంలో 2:8 లూకాసు వార్త. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సావు అంటే ఎవరికైనా భయమే. ఇప్పుడు ఒక దేవదూత తెల్లటి దిగుతూ దిగి వచ్చి 6 రెక్కలు వేసుకుని 2 రెక్కలు కప్పుకుని 2 రెక్కలు శరీరం 2 రెక్కలు తిరుగుకుంటూ వచ్చి తెల్లని కాంతి వెదగలుగుతా ఉంటే ఆ కాంతి చూస్తే సస్తామేమో అని చెప్పి భయపడ్డారు. ఎవరంటే బెలవాడు గొర్రెలు కాసే భయపడి మరి వాళ్ళందరూ కూడా మిక్కిలి భయపడ్డారు. మిక్కిలి అంటే అసలు సావు భయం. ఏ భయం అండి? సావు. గజగా వదిలిపోతూ సాష్టాంగ నమస్కారం ఆ దోతకి చేస్తున్నారు. మరి చూడండి, ఒకసారి క్రిస్మస్ రోజున ఒక చర్చిలో వాక్యం జరుగుతాము. ఒక చర్చిలో వాక్యం జరుగుతూ ఉంటే అందరూ కూడా పాస్టర్ గారు చెప్పే వాక్యం జాగ్రత్తగా ఉంటున్నారు. చాలా యేసుప్రభు గురించి ఆశ్చర్యకరంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా అంటున్నారు. ఈ లోపల మరి ఒక సాతాను వచ్చి మొత్తంలో నుంచొని చూస్తాను. సాతాను వచ్చి మొత్తంలో నుంచొని చూస్తాను. నల్ల చెల్లెలు వేసుకొని, కొమ్ములు వేసుకొని, పల్లి కాండ పెట్టుకొని నుంచొని చూస్తాం. ఈ పాస్టర్ గారు దానిపైన చూశాడు. చూసి వాక్యం చెప్తా ఆపని ఆడిపోయి ముందు కనపడేది నాకేగా మీకు కదా, నేను నాకేగా అంటాను కదా. చూసి ఆపని ఏంటో ఈయన అట్లా అంటున్నా చెప్పి ఈ యొక్క విశ్వాసులందరూ కూడా, సంఘస్థులందరూ కూడా పాస్టర్ గారు నోట్లో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాను? ఇప్పుడు దాకా బాగా మాట్లాడాడు, ఏమైందని చెప్పి ఆ ప్రసాద్ గారు తెచ్చారంటే కట్టెలు చూస్తే వాము వస్తారు అనేసరికి అందరూ అర్థం చూసేస్తారు. ఇక ఆపన్న అప్పుడు రోజుల్లో బిల్డింగ్ లేవు కదా, పాటలు తరగదు కదా, ఎటో గట్టిగా తెగ తొక్కుని మొత్తం పారిపోయారు. ఎక్కడ వచ్చి? చర్చిలో వచ్చి పారిపోయేసరికి మాస్టర్ గారు అక్కడే ఇక మిగిలినలో పోయింది కాదు ఆ యొక్క సామాన్యకి వెళ్ళి చూస్తా ఉంటే వీళ్ళందరూ అంటారు, ఈ విశ్వాసులు అంటారు, అయ్యా మేము నీ బిడ్డలమేనయ్యా, ఏసు బిడ్డలం కాదు, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టాయని చెప్పి అప్పుడు దాకా ఎంచుకున్న ప్రార్థన చేసిన ప్రార్థన మొత్తం అయిపోయిందో ఆ సాతాను బిడ్డలు అని చెప్పి చెప్తున్నారంట. అప్పుడు పాస్టర్ గారు ఏం చేసి అక్కడి నుంచి చూడకుండా ఆయన పారిపోయి దాస్తున్నారు. అంటే ఒక శ్రమ అయినను, హింస అయినను, ఇబ్బంది అయినను వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని తీసి పక్కన పెట్టి, నీ ప్రార్థన తీసి పక్కన పెట్టి, ప్రార్థనే ఆచారం అని చెప్పి ఆ కట్టు బొట్టు పెట్టుకొని వాళ్ళతో పాటు నైవేద్యాలు తీసుకుని వాళ్ళతో పాటు నువ్వు పూజలు చేయడం కోసం సిద్ధపడుతుంది అంటే సాతాను పెట్టడం. అప్పుడు నీ ప్రార్థన అనేది ఎంతవరకు నీకు సాక్షిగా ఉంటుంది, ఎంతవరకు నేను నిలబెడతా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే లోకంలోకి ఏదైనా వచ్చినప్పుడు మా ఊర్లో అందరికీ ఆడబిడ్డలు తెచ్చుకుంటున్నారు తినాలని చెప్పి మేము కూడా తెచ్చుకున్నామండి, మేము కూడా పప్పు వండుకున్నామని చెప్తున్నాను. ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏముంది? నువ్వు సాతాను పెట్టావు. ఆలోచించు. అంటే ప్రార్థన వలన విశ్వాసాన్ని పెంపొందింపజేసిన విశ్వాసం నువ్వు సంపాదించి ప్రజలు అప్పగించాలి. కానీ నీ విశ్వాసాన్ని కోల్పోయి ఇతరులకు నువ్వు
దాసోహం కాదు. మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నేను పరిశీలిస్తూనే ఉన్నా చాలా మందికి అయ్యా కోటాలు వాయిదా వేయండి, మరి మా ఊళ్ళో జాతర జరుగుతుందని చెప్పి ఆ సందర్భంలో ఉంది. మనకి కోటాలకి వాళ్ళకి సంబంధం ఏంది? అయినా నేను పెట్టే ఆపలా, ఎందుకంటే మన ప్రార్థన మందే వాళ్ళ ద్వారాకి, వాళ్ళ కోసం ఎందుకు ఆపుకోవాలి? ప్రభువుని ఎందుకు మనం తగ్గించమర్చుకోవాలి? ప్రభువుని తగ్గించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ జాతరకు వచ్చిన వాళ్ళు మన కాడికి వచ్చి భోజనం చేసిపోయారు. అలసిపోయి పొలాల్లో వచ్చి ఆడబెట్టి ఆ పొలాల్లో పెట్టి వచ్చి భోజనం చేసిపోయారు. తెలుసా మీకు? కాబట్టి మన ప్రభు తగ్గించబడకూడదు, హెచ్చింపబడాలంటే నువ్వు సజీవ సాక్షిగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఇది ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆయన అన్నాడు, అయ్యా నేను సాతాను కాదు, సాయంత్రం పూట మరి నాటకం ఉంది, నాకు సాతాను వేషం ఇచ్చాడు, ఒకసారి నా ముందుతో భయపడతా మీరు ఎంత వేషం వేసుకుని చర్చి పొద్దునే వచ్చాను చెప్పి వాడు చూడండి ఎంత అల్పవిశ్వాసం. సాగు భయం, ఏ భయం? సాగు భయం, మిక్కిలి భయపడి. ఈ వల్లలో కూడా మిక్కిలి భయపడి వల్లలో కూడా శాస్త్రాన్ని నమస్కారం చేశాయా, మేము మీ బిడ్డలు కదయ్యా, మా జాతర కాదు, మా యొక్క మరి తిన్నాలు కాదు, మా యొక్క ఎడగలు కాదు, మేము మీ మీద వదిలిపెట్టాయని చెప్పి వాదాలు. ఎందుకంటే సంపేస్తారు భయం, సాగు భయం, మిక్కిలి భయం. అయితే ఆ దూత భయపడదు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాను, ఈయన ప్రభువైన క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభువు దావీదు పట్టణమందు జన్మించున్నాడు. దావీదు పట్టణం అంటే ఆ ఊరి పేరు ఏం పేరు? బెత్లెహేం. స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేం. బెత్లెహేంలో రొట్టెల గృహం. బెత్లెహేం అంటే రొట్టెల గృహం, ప్రార్థన గృహం. దావీదు పట్టణం. కాబట్టి దావీదు పట్టణంలో నేను రక్షకుడి మీదకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు అనే శబ్దానికి అర్థం ఏంటంటే అభిషిక్తుడు. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడం, యేసు రక్షించడం కోసం, అభిషిక్తుడిగా మారడం కోసం ఈ లోకంలోకి జన్మించబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి దానికి ఇదే మీకు ఆనవాలు. ఆనవాలు అంటే చెప్పేంటారు, మాకు కొంచెం గుర్తు చూపు, సూచన చూపు. రాత్రి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అయ్యగారు మా ఇంట్లో పట్టాలు పోయి ఆ పట్టాలకి ఒక ఆనవాళ్ళు చెప్పుకుంటాను. నేను నాకు ఇప్పుడు వాదనలు చూసినప్పుడు చెప్తారే నాకు చూపించుకుంటే మాకంటే సరే పెట్టి అంటే ఆనవాళ్ళు. మా ఇంట్లో పడియా, బయటికి పడియా, అయితే అమ్ముకున్నారు ఎవరు తెలుసుకొని చెప్పి ఆనవాళ్ళు అంటున్నాడు. అంటే ఆనవాళ్ళు అంటే సూచన, గుర్తు, అడగడం. అట్లనే ఇక్కడ ఆనవాళ్ళు చెప్పబడతారు. ఏంటి ఆనవాళ్ళు అంటే దూత చెప్తాం ఆనవాళ్ళు. చూడండి, ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక కొట్టిలో పట్టుకుంటా మీరు చూసిందని వారితో చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క వల్లతోటి ప్రభువుతో వచ్చి ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి పశువుల శాలలో పెట్టి చూస్తారని చెప్పి మాట్లాడారు. మరి మీరు కొద్ది గుడ్డలంటే మీకు బాగా తెలుసు, మాకంటే మీకు బాగా తెలుసు. రీసెంట్గా మా ఇంట్లో ఒక పాప కనిపిస్తే మీ ఇంట్లో ఏమైనా పాశ్చర్లు ఉంటే ఇవ్వండి అని చెప్పి వచ్చాము. పాశ్చర్లు అంటే కొంతమంది అవతలు ఏం చేస్తారంటే పాశ్చర్లు రాకపోయినా కానీ కక్షలు చించేస్తుంటారు, రెండు సార్లు కట్టుకుని ఒక దాంట్లో ఇబ్బంది పడతారు అని చెప్పి మా మాలిక మన అంటారు ఏం చేస్తారంటే మూడుసార్లు కట్టాక ఇచ్చారు అని చెప్పి అక్షర పలకలు ఇచ్చేసి మట కట్టుకుంటాం. ఎందుకు? పిల్లవాడిని పిల్లని కొద్ది గొడవలతో కట్టుబడి ఉంచడం. ఆ రోజుల్లో వాళ్ళు కూడా ప్రజాసంఖ్య రాస్తా ఉంటాయి. యోదయం నుంచి నజరేతు నుంచి బయలుదేరి బెత్లెహేము వచ్చారు. మరియమ్మ గారు వేశారు. వారికి పెళ్లి కాదు,
ప్రదానం చేయబడి మనం ప్రదానం చేయబడి రానమ్మా అంటే తిరిగి 30 మంది పోయిన ఆమె 130 మంది పోయిన చెప్తే 100 మంది అన్నా 30 మంది పోయిన మిగులుతుంది. ఆ సంఘం అనేది ఆయన దగ్గర స్వస్థత పొంది ప్రాణం నుంచి రక్షించబడి అపాయం నుంచి రక్షించబడి చనిపోకుండా ఆయన దేవుడు కాపాడచ్చు విశ్వాసంతో మొక్కులు వచ్చి మొక్కుపడి చెల్లించుకుంటున్నారు. కూతురి నిశ్చయితాములు కాకుండా ఎందుకు రావాలని నాకు అర్థం కాదు. అందరూ చెప్తున్నారు 200 లక్షలు 10 లక్షలు పుస్తకాలు చెప్తున్నారు. మన సంఘం ఏం కాకుండా కానీ అందరూ కలిసినట్టుగా కాన్ఫిడెంట్గా రావాలి. ఇప్పుడు విజయలక్ష్మి ప్రార్థన పెట్టాం, ఎక్కడ ప్రార్థన పెట్టాం, అందరూ రావాలి. ఆయన పెడితే అందరూ రావాలి. మేము రావాలని మా పనులు వర్క్ లేదంటే మాట్లాడుతున్నాం. ప్రభుత్వానికి ఆటంకపరచకూడదు. ఇప్పుడు ముందే కొద్దిమంది గట్టిగా లేకపోతే ఎవరున్నారు చెప్పండి, ఆలోచించండి. దమ్ముగా అందరూ ఉండి వాళ్ళు సహాయం చేసి అన్ని పనులు సమకూర్చి కేసు కట్టి పంపించి సంతోషపరుస్తున్నారు. మరి అది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ డిసిప్లిన్ కావాలి. ఫస్ట్ సంఘం అంటే కట్టుబాటు ఉండాలి, నియమం ఉండాలి, నిబంధనలు ఉండాలి. వర్కున్నారా మాట్లాడుతున్నారా అమ్మ బయలుదేరి వచ్చింది ఒకలా పండుగ ఎవరికి వస్తుంది అట్లా మాట్లాడతాను. కాబట్టి ఆలోచించండి. మరి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి క్రమశిక్షణ సంఘంగా కట్టుబడిన సంఘంగా ఉండాలి. ఆలోచించండి. ఎందుకంటే మేడం గారు చెప్పారంటే వచ్చేది కట్టుబడి వచ్చేది ఆ నేర్పు రావాలి ఫస్ట్. అదే నేను బాధపడుతున్నాను. నా సంఘానికి నేను నాయకుడిగా ఉండి మరి ప్రజల మాట చెప్పి కట్టుబడి మా సంఘం రావట్లేదు అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. నిజం అంటారు కట్టుబడి ఉండాలి, ఏమో ఉండాలి, ఎవరు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. నేను క్లాస్లో పిల్లలు గొడవ చేస్తే ఒక మాటతో గద్దించి ఒకరోజు పాస్ పోసుకుంటున్నాడు. మరి మీకు ఎందుకంటే అంత గద్దెంపులు ఆడుకొని దేవుడి మీద ఆడుకుంటాం. వాళ్ళని పిల్లలు కాబట్టి గద్దెంపు అవసరం పడతాం. ఇప్పుడు మన దగ్గర డస్టర్స్ ఉంటాయి. డస్టర్ అంటే ఆ చాక్ పీసులు తుడిచేది. వాడు గొడవ చేస్తే ఏం చేస్తామంటే చేతులు పెట్టి తప్పుడు బాధ వాడు భయం ఉంటుంది. ఎవరైనా మాత్రం దేవుడి భయం ఉండాలి. ఫస్ట్ దేవుడి భయం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, నెమ్మది సమాధానం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. అది ఆలోచించాలి ఫస్ట్. కాబట్టి ఇక్కడ ఒక శిశువు బతుకులతో చుట్టబడి ఆ యొక్క పశువుల సేవలు పండుగ చూస్తారని చెప్పి ఆనవాళ్ళు చెప్తాను. తోటి వచ్చి ఆ గొర్రెలకు మరి ఆరాధిస్తూ ఉన్నారు. చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవుని స్తోత్రం చేయొచ్చు. స్తోత్రం హల్లెలూయా. అంటే ముందుగా మాట జాగ్రత్తగా ఆలోచించాలి. అడుగుతారు యేసు ప్రభు వారు పశువుల తొట్టులో పడుకోబెట్టినప్పుడు బెత్లెహేములో వచ్చి స్తుతించి ఆరాధించి మహిమపరిచింది ఎవరంటే పరలోకం నుంచి వచ్చిన దేవతల సమూహం. స్తోత్రం హల్లెలూయా. దేవుడు భూలోకానికి వచ్చి పరలోకం నుంచి దిగి వచ్చి భూలోకంలో జన్మించాలని చెప్పి అక్కడ ఏం చేస్తారని చెప్పి అందరూ వచ్చి ఆ పశువుల శాపడుతుండి దేవుడు స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని చెప్పి ఆరాధిస్తాము. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు గొర్రెలు కూడా వచ్చి చూసినప్పుడు సర్వలోక సైన్య సమూహం వచ్చి అక్కడ స్థుతిస్తా ఉంటే ఆశ్చర్యపోయింది. ఇదేంటి పశువుల పాక, ఇది రెల్లు పాక, తాటాకు పాక, జమ్ము పాక లాంటిది. ఇక్కడ ఒక వెలుగు ప్రకాశిస్తుంది, దగ్గరలాడిపోతా ఉంది. సైన్య సమూహం ఉంది, అందరూ దేవతలుగా ఉన్నారు. మన పొలంలో ఎవరైతే మాట్లాడారో అలాంటి దేవతలు ఉన్నారు ఇక్కడ మొత్తం చెప్పి ఈ గొర్రెలందరూ కూడా ఆశ్చర్యపోయి మరి ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత చూడండి ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనం బెత్లెహేముకు వెళ్ళి చూడటం ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యేసును తొట్టిలో పట్టుకుని ఉన్న శిశువును చూసి స్తోత్రం హల్లెలూయా. అంటే పొలంలో ఉన్న గొర్రెల కాపరులు దూత మాట్లాడి వెళ్ళుతున్నారు. బయలుదేరి వాళ్ళు బెత్లెహేముకు వచ్చి ఆ పశువుల సేవలో పడబెట్టి ఉన్న ఆ యొక్క మరియమ్మ గారి యొక్క యేసేపు గారిని చూసి
వాళ్ళు ఆహ్వానం జరుపుకొని ఏం చేశారు చూడగా, గొర్రెల కాపరులు చూసి వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేసింది. అంటే లోకం మొత్తం సాధించారు. పశువుల పెట్టులో పిల్లలు పెట్టడం, వాళ్ళు చూడటం, లోకం మొత్తం కూడా సాధించారు. ఒక ఆమె నిజము చెప్పులు వేసుకుని బయలుదేరుతా ఉంటే అబద్ధం అంతా లోకం అంతా తిరిగి వచ్చిందంట. అబద్ధం లోకం అంతా కూడా తిరిగి వచ్చింది. అంటే ఇక్కడ ఈ గొల్లలు లోకరక్షకుడైన యేసు ప్రభువు జన్మించారని చెప్పి సత్యాన్ని ప్రకటించారు. స్తోత్రం హల్లెలూయా. సత్యాన్ని ప్రకటించారు. సత్యదేవుడు సత్యాన్ని ప్రచురించారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. స్తోత్రం హల్లెలూయా. అందరూ కూడా ఏంటి ఈ చదువులో దేవుడు పుట్టాడు అంటున్నారు, ఎక్కడ పుట్టాడు ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి గబగబ వచ్చి చూశారు. రోజు నేను కాలేజీకి వెళ్ళొస్తా ఉంటే చందాపురం కాడ ఆ బొగ్గూరు శ్రీశైల వాసి విగ్రహం ఉంటుంది చంద్రలో. ఆ విగ్రహం పక్కన యాప్ చెట్టు, ఆ యాప్ చెట్టుకి పాలు కాకుంటే ఊరు మొత్తం వచ్చి గొప్ప వచ్చి చూసుకుంటున్నారు. ఈ టీవీ వాళ్ళు కాబట్టి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నాను. నేను వచ్చి పైగా చూస్తే విషయం ఏంటంటే యాప్ చెట్టుకి పాలు కాదు. అప్పుడప్పుడు ఆ కణాల లోపం వల్ల యాప్ చెట్టుకి పాలు కాదు. కానీ అమ్మోది ఎప్పుడో చెప్పినా ఆయన ఎప్పుడు మాకు నిలబడుతుంది అని చెప్పి ప్రజలు చేస్తాం. అంటే జనాలంటే అబద్ధాన్ని ప్రజలు చేయకుండా చాలా ఉంటారు, నిజాన్ని ముందుగా తీసుకెళ్తారు. కానీ బెత్లెహేములో ఆ ఊరు మొత్తం కూడా యేసు ప్రభువుని ప్రచురణ చేసింది. చూడండి ఎంత మరి గొప్ప మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి వారు ఆ మాటలంతా హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకున్నారు. అంతగా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుస్తూ. కాబట్టి ఆ విషయం విన్నవారు కన్నవారు మొత్తం కూడా హృదయాలను తలంచుకుంటూ తలపోసుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ వాళ్ళందరూ కూడా ఆ యొక్క గురువులను తెలుసుకెళ్ళిపోయారు. చూడండి ఇక్కడ కొత్త సంవత్సరంలోకి వచ్చినట్లయితే మరి పరిశుద్ధిద్దాం. ఈ తూర్పు దేశం రాజు కూడా బెల్జియాలు, కాస్పరు, బెల్తాజర్, ఇరాన్ నుంచి, ఇండియా నుంచి, అరేబియా దేశం నుంచి వచ్చిన జ్ఞానులు చూడండి, వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రంలో చూసి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. స్తోత్రం హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మాట్లాడు ఆ తూర్పు దేశం జ్ఞానులు ముగ్గురు కూడా బెల్షాలు, కాస్పరు, గెల్జాజరు వారు తెచ్చిన కానుకలు ఏంటంటే బంగారము, సాంబ్రాణి, బోళం తీసుకొచ్చి ప్రభువు సమర్పించి పూజించారు. ఈ రోజు నువ్వు ప్రభు దగ్గరికి ఏం తీసుకొచ్చి పూజిస్తున్నావు? నీ హృదయాన్ని ప్రవర్తిస్తున్నావా? నీ మనస్సుని ప్రవర్తిస్తున్నావా? ప్రభు దగ్గర నువ్వు గోదాడుతున్నావా? ప్రభా నీ పేదరాలు నా హృదయం నీకు ఇస్తాను, నేను సమర్పించుకుంటానని చెప్పి నిర్మాణం చేసుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడు. ఈ తెల్లవారుజామున నిర్మాణం చేసుకో. నేను ఇంత రక్షణ తీసుకున్నాను, రక్షణ చేసుకుంటాను, నిర్మాణం చేసుకున్నాను. ఆ తూర్పు దేశ జ్ఞానులు అజ్ఞానులైనా కానీ ఆనందపడుతున్నావా? నిన్ను పూజించి కొనియాన్ని సమర్పించారు తండ్రి. బంగారం, సాంబ్రాణి, పోవడం మేమైతే అయినా మరి మా హృదయం సమర్పించి ఇవ్వలేమని చెప్పి నిర్మాణం చేసుకొని ప్రభు హృదయం సమర్పించుకొని ఈ తర్వాత ప్రభుత్వం రక్షించుకున్నారు. ఈ రక్షణ పొందడానికి సిద్ధపడుతున్నాము. ఇంకా రక్షణ లేకుండా ఎంతమంది అయితే ప్రభు నమ్ముకోకుండా సిద్ధపాటు లేకున్నారో
వారికి తీర్మానం చేసుకున్నాం. కాబట్టి డిసెంబర్ 8వ తారీఖున 2026 సంవత్సరం తీర్మానం చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి నేర్చుకున్నాం లోకంలో మన జీవితంలో జీవించడం నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నాం. ప్రభుత్వం పూజించాను. బంగారం అంటే రాజు సూచన. బంగారం అంటే రాజుకి సూచన. సాంబరం అంటే స్తుతియాగం, స్తోత్రం. మూలం అంటే చేదు. వరకు కూడా ఒక మస్తకి లాంటిది, మరి సామ్రాజ్యం అంటే దాని చేదు. అంటే మన జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, కలిమిలేములు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అన్నింటికి సమానంగా ఎవరైతే స్వీకరిస్తారో అప్పుడు జీవితం పడుతుంది. సుఖాలతో కుంగిపోయి కష్టాలు అయితే కుంగిపోవు. మరి అటువంటి జీవితం కోసం సిద్ధపడగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించు. వాక్యం ఎంతో మాట్లాడుతాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యాకోబు 2:2 పరిశీలిద్దాం. యాకోబు 2:2. ప్రేమ పూర్ణుడా శీలుడా. యాకోబు 2:2. బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకొని మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రులు లోపలికి వచ్చినట్లు మీరు ప్రశస్త వస్త్రం ధరించుకునే వారిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రులతో నీవు అక్కడ నిలువు లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కాదా? స్తోత్రం. హల్లెలూయా. అంటే మోడల్ చూసి పేరు లేదు, మోడల్ చూసి పేరు లేదు. బంగారం పెట్టుకుని ప్రశస్త తెల్లటం వేసుకునేమో, కుర్చీలు వేసి కూర్చోబెట్టి పెద్ద వస్తుందేమో, అమ్మలు కూర్చో అని చెప్పి అంటారు. అంటే బంగారం అయితే ఉన్నోళ్ళని చెప్పి మనకు అన్నీ భావిస్తున్నాం కదా. అంటే యేసు ప్రభువారి బంగారం తెచ్చారంటే ఆయన ప్రశస్తమైన తెల్ల నిలుతున్న రాజు కాబట్టి రాజు సూచన బంగారం. చూడండి, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మరి సాంప్రదాయం గురించి ఒక మాట మరి వాళ్ళ నుంచి ఒక మాట గురించుకుందాం. లేవికాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవికాండం 2:1. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి ఏదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునికి సమర్పించే అర్పణలో సాంబ్రాణి అనేది యాజకత్వానికి అహరోను కుమారులు వారి వద్ద తీసుకొచ్చి సాంబ్రాణి వేసి దేవుని స్తుతించడం కోసం సాంబ్రాణి వాడే పదార్థంగా చెప్పడం. చూడండి, ఇక బోధన గురించి మనం పరిశీలించినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. 11:7 పక్కన 7. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండేది, చూపునకు అది బోధము వలె. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోడ్ల దంచి పెనం మీద కాల్చు రొట్టెలు చేసి దాని రుచి కొత్త నూనె రుచి వలె. స్తోత్రం. హల్లెలూయా. బోధము గురించి చెప్పబడ్డది. కొత్తిమీర గింజలు మీరు చూసే ఉంటారు. కొత్తిమీర గింజలు అంటే ధనియాలు. వెరీ గుడ్, ధనియాలు.
అలాగే వయ్యారు బామ చెట్టు కూడా నాకు ఎక్కువ ఉంటాయి. పొద్దుంటే వస్తుంటాయి వాటికి పూలు వస్తుంది చూశారు కదా, అవి కూడా కొద్దిగా గింజలాగానే తెల్లగా ఉంటాయి. ఈ బోధన కూడా ఆకారం చూస్తే అలా ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది. అలాగే సామెత గ్రంథం 7వ వచనంలో సామెతలు 7:15 పక్కన చూపించారు. 7:15 నా పరుపు మీద బోలము అసలు కారపు చెక్క చల్లి. అసలు కారపు చెక్క అంటే దాల్చిన అంటే సువాసనకి సూచన, సువాసనకి సూచన. కాబట్టి తూర్పు దేశ జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోలం తీసుకొచ్చి యేసు ప్రభుని స్తుతించి ఆరాధించి మహిమపరిచారు. ఇప్పుడు మీరు దేనికోసం సిద్ధపడేలా ఒకసారి ఆలోచించండి. పాట పాడుతుందా దాంట్లో సమర్పించుకొని ఆ తర్వాత కేక్ కట్ చేసుకుని శుభాకాంక్షలు చేసుకుని మీరందరూ కూడా అలా రెండో ఆనందం పడతాం. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. బెత్లెహేములో సందర్భంగా పాట పాడదాం. బెత్లెహేములో సందర్భం పాట పాడి బెత్లెహేములో సందడి పశుల పాదలో సందడి శ్రీ యేసు పుట్టాడు